హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బీరకాయతో చేసుకునే ఒక టేస్టీ రెసిపీ. అండ్ బీరకాయ అంటే చాలామంది కూడా మొహం చిట్లించుకుంటారు. సో బీరకాయ ములక్కాయ కాంబినేషన్తో ఇలా ట్రై చేయండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ అస్సలు ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అండ్ ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, 2 టమాటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 ములక్కాయలు, ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. అండ్ 2 మిర్చిని ఇవి మధ్యలోకి చీల్చుకొని కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. అండ్ ఇప్పుడు అసలు ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. అండ్ ముందుగా స్టవ్ని ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక డేక్షా తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అండ్ జీరాని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చిని వేసుకొని ఒకసారి కూడా మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. దాంట్లోనే ఇంకొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేయండి. అండ్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, టమాటా, ములక్కాయ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనిలోనే ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపించినట్టు ఇలా మగ్గిన తర్వాత దాంట్లోనే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి అండ్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. A few moments later. ఎక్కువ వాటర్ లేకుండా ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా బీరకాయ ములక్కాయ కాంబినేషన్ కర్రీని ట్రై చేయండి. రైస్లో చాలా బాగుంటుంది. అండ్ మరి ఈ సింపుల్ కర్రీ మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే చెప్పండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ అండ్